ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ శక్తితో, మీ బలముతో మమ్మల్ని అభిషేకించి, మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని స్థిరపరిచి, ప్రభువా, నిత్య జీవార్థమైన ఫలం కోసుకోవడానికి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. కుటుంబాన్ని దీవించండి. జీవంగల దేవుని సంఘం ద్వారా ఇప్పటి వరకు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించారో, ఎన్ని మహా అద్భుతమైన సత్క్రియలు మీకు జరిగించుకున్నారో తండ్రి, అందరిని బట్టి స్తోత్రం ప్రభువా. ప్రభా, ఇప్పుడు వెత్తబడబోతున్న వాక్యం కూడా పిల్లల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపినట్లు సహాయం దయచేయండి. పిల్లలకు వెలుగివ్వండి ప్రభా. మీ సత్యవాక్యాన్ని నా ద్వారా మాట్లాడించుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనుచు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలరా, మహాదేవుడైన మన తండ్రి, మన కన్న తండ్రి మనల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఇంత గొప్ప వాక్యంతో మన కడుపు నింపాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. మనందరి కడుపు నింపాడు మన దేవుడు. దేంతో నింపాడు? వాక్యంతో నింపాడు. నిజమే, వాక్యం కూడా కడుపు నింపేదే. ఇందాకే చెప్పాను, గ్రంథాన్ని కూడా ఏం చేయాలట? తినాలంట. గ్రంథాన్ని తినాలి. యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, నరపుత్రుడా, నేను నీకు గ్రంథాన్ని ఇచ్చాను, దాన్ని ఆలోచించుకుంటే తిని అంటాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయమా కాదు, 3వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని తినేయి. భక్షించంటే అర్థం ఏంటి? భక్షించంటే తినమని. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయి. అంటే సేవకుడు ముందు తినేసి మీ దగ్గరికి వచ్చి ప్రకటించాలి. అర్థమైందా? నువ్వు తినేసి ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి ఏం చేయి? ప్రకటన చేయి. అంటే గ్రంథాన్ని తినేయడం అంటే కొరుక్కు తినేమనా? మరి ఎలా తినాలి మనం? హృదయంతో తినాలి. అన్నీ నోటితో తినే ఉండవు. హృదయంతో తినేది దేవుని వాక్యం. గ్రంథాన్ని తినమంటున్నాడు. భక్షించు. నెక్స్ట్, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథాన్ని నాకు తినిపించాడు అంటున్నాడు ఇక్కడ. నేను నోరు తెరువుగా ఆయన ఆ గ్రంథాన్ని నాకు ఏం చేశాడు? తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చూసారా? తేనెలాగా మధురంగా ఉందంట. తినే నాన్న, గ్రంథాన్ని తీసుకుని తినే నాన్న అన్నాడు దేవుడు. యెహెజ్కేలు ఏం చేశాడట? చెప్పండి, ఏం చేశాడు? తినేస్తే బైబిల్ బాగా అర్థం అవుద్ది. తినేస్తే బైబిల్ ఏమవుద్ది? బాగా అర్థం అవుద్ది. చిన్న ప్రశ్న అడిగిన ప్రసంగంలో ముందుకెళ్ళిపోతాను. సంసోను ఎంతమందికి తెలుసు? సంసోను ఎంతమందికి తెలుసు? రైట్. సంసోను గురించి దేవుడు వాళ్ళ అమ్మకు మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? నీ కొడుక్కి అపారమైన బలాన్ని ఇవ్వబోతున్నాను. ఇంతవరకు ఈ భూమి మీద ఎవ్వడికి నేను అంత బలాన్ని ఇవ్వలేదు, నీ కొడుక్కేస్తున్నాను. ఇంతవరకు ఇవ్వలేదు, నేను ఎవ్వడికి ఇవ్వలేదు అంత బలాన్ని, నీ కొడుక్కిస్తున్నాను నేను. అది చాలా అపారమైన బలం, చాలా శక్తి. సింహపు కొదము సింహాన్ని కూడా చేత్తో పేపర్ చింపినట్టు చింపుతాడంట. పేపర్ చింపడం అంటే ఎలా తెలుసు కదా మీకు? ఏదైనా పేపర్ ఉందా మన దగ్గర? వాడని పేపర్ ఉందా? వాడిన పేపర్ ఏదైనా ఒకటి ఇవ్వండి. ఇప్పుడు కొదమ సింహం వచ్చి బొబ్బరించుచ్చు వచ్చింది ఎవరి మీదకి? సంసోను మీదకి. బొబ్బరిస్తూ వస్తే ఒక పేపర్ అడిగితే ఇప్పుడు 4 ఇచ్చింది. బొబ్బరిస్తూ వచ్చిందంట. బొబ్బరిస్తూ వస్తే దాన్ని 2 దవడలు పట్టుకున్నాడంట. ఇట్ట 2 దవడలు పట్టుకున్నాడు. వెళ్ళి 2 దవడలు అనుకోండి, కాసేపు 2 దవడలు అనుకోండి. అలా 2 దవడలు పట్టుకొని ఏం చేశాడు? చింపి ఇటు ఒకటి పడేసాడు. కుక్క పిల్లని చంపగలమా మనం? కుక్క పిల్లని. నేను అన్నది సింహాన్ని కాదు, కొదమ సింహాన్ని చింపేశాడు. చింపాడన్న పదమే మీకు కరెక్ట్, అందుకే చింపాడు అంటున్నాను నేను. విడదీసేశాడు. చూడండి, కొబ్బరికాయ చూడండి, కొబ్బరికాయ ఇలా గుచ్చి గుణపానికి ఇలా గుచ్చి ఏం చేస్తాం? 2 డొప్పలు ఏం చేస్తాం? విడదీస్తాం కదా, బలంగా చేతులు పట్టుకుని ఇలాగంటే
అటో డొప్ప ఇటో డొప్ప చిరిగిపోతాయి. అలాగా సింహాన్ని ఎలా పట్టుకొని ఆదవడ ఈదవడ పట్టుకొని ఆని మీద పడుతుంటే పట్టుకొని అలా చింపి అవతల పడేసిరంట. పొట్టతో సహా చిరిగిపోయింది. కింద ఒక తొక్కు తొక్కి లాగి ఉంటాడు. నా చిన్నప్పుడు పాకలు నేసేవారు. తాటిపాక తాటాకు పాక, తాటిపాక అంటున్నాను చూడండి. తాటాకు పాక. అప్పుడు ఆ ఆకులు కట్టడానికి నార తీసేవారు అనమాట. ఇలా పీకేవారు అనమాట. పట్టుకు తాటాకు కమ్మలు పట్టుకు అట్లా తడపలు అంటారు. తడప మర్చిపోయాం మనం. మన పిల్లలకి అవి కూడా గుర్తుండి సావు. మనకంటే ఇప్పుడు ఇంకా అయిపోయి మన పిల్లలకి అది కూడా ఉండదు. ఆ తడపలు తీసేవారు. తడపలు అలాగా చింప అవతల పరిసాడు ఒక సింహాన్ని. మీరు చెప్పండి, అతను బాహుబలే కాదా? నిజం బాహుబలే, నకిలీ బాహుబలే? ఏ బాహుబలి? నిజం బాహుబలి. అంత బలం ఇచ్చిరండి దేవుడు. అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అలాంటి బలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందులో తేనె పుట్టు పట్టిందంట. మళ్ళీ చింప అవతల పడేస్తే ఆ చచ్చిన శవానికి, శవం అంటే శవం, దానికి ఏం పట్టింది? తేనెపొట్టు పట్టింది. మళ్ళీ దారిలో వచ్చి చూసాడంట. మళ్ళీ అందులో తేనెపొట్టు తీసుకుందంట మొదలెట్టండి మహానుభావుడు. ఆ సంసోను అంతటి బలపరాక్రమవంతుడు. అయితే ఒక రూల్ ఉంది సంసోన్కి. ఆ రూల్ ఏంటంటే, నీ తల మీద మంగళ కత్తి వేయకూడదు. జుట్టు ఎంత పెరిగితే అంత ముడేసుకుని తిరగాలి తప్ప ఏం చేయకూడదు? కత్తిరించకూడదు. నీ తల వెంట్రుకలు కత్తిరించకూడదు. ఎందుకు? నాజీరు చేయబడ్డ వాళ్ళకి రూల్ అది. నువ్వు నాజీరు చేయబడ్డావు కాబట్టి నీ తల వెంట్రుకలు ఏం చేయకూడదు? కత్తిరించకూడదు అని దేవుడు ఒక హెచ్చరిక వాళ్ళ అమ్మకి చెప్పాడు. వాళ్ళ అమ్మ ఏమో సంసోనికి చెప్పింది. సంసోను, మనోహ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి సంసోనికి చెప్పేసరికి సంసోను కూడా బలంగా విని, ఓహో మా అమ్మ చెప్పిందిగా, ఇప్పుడు నాకు చాలా బలం ఉంది, ఈ బలం అంతా దేవుడిచ్చింది, ఆ శక్తి వచ్చింది నాకు, జుట్టు మాత్రం ఏం చేయొద్దన్నాడు? కత్తిరించొద్దన్నాడు. కాబట్టి ఆ బలాన్ని బట్టి చెలరేగిపోవడం మొదలెట్టాడు. మామూలుగా కాదు. పచ్చి గాడిద దవడెముక తీసుకున్నాడంట. ఏంటది? పచ్చి గాడిద దవడకే ఉన్న ఎముక ఎంత ఉంటుంది? దవడెముక చాబోను ఎంత ఉంటుంది? మహా అయితే ఎంత ఉంటుంది? మొండికత్తి అంట. ఈ మొండికత్తి అంత ఎముక ముక్క తీసుకొని దాదాపు 1000 మందిని చంపేశాడు. AK-47 కాదు, అలాగని ఇనపకత్తి కాదు. పచ్చి గాడిద దవడెముక తీసుకుని 1000 మందిని చంపేసే శక్తి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. చెప్పండి, అంతటి శక్తిమంతుడు తన శక్తినంతా ఎందుకు కోల్పోయాడు? దెలీలా కోసం. ఏం చేసింది దెలీలా? ఏం చేసింది? జుట్టు ఏం చేసింది? కత్తిరించింది. జుట్టు కత్తిరిస్తే ఏమైంది? బలం పోయింది. బలం అంతా ఎక్కడుంది? జుట్టులో ఉంది. ఎక్కడుంది? జుట్టులో ఉంది. బలం అంతా ఎక్కడుంది? మీ మొహంలో ఉంది. బలం అంతా జుట్టులో ఉందా అని బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందా? ఎంతమంది బలం జుట్టులో ఉందని చేతని చూసుకుందాం. మీ ప్రతాపమో మా ప్రతాపమో? బలం జుట్టులోనే ఉందన్న వాళ్ళు చేయొద్దండి అబ్బా, చూసుకుందాం. బైబిల్లో చూసుకుందాం. బలం జుట్టులోనే ఉందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తాలి. ఇప్పుడు ఇందాక అన్నారుగా, అబద్ధాలు ఆడారంటే కుదరదు అన్నారు లేదా? అన్నోళ్ళు చేయొత్తండి. ఇప్పుడు చచ్చినట్టు చేయెత్తాల్సిందే మీరు. ఒప్పుకొని ఇంక అసలు బలం ఎక్కడుంది? సంసోను బలం పక్కా. లేకపోతే నీ ఆస్తి నాకు రాసియాలి. ఏంటి మరి? లేకపోతే నీ ఆస్తి మొత్తం నాకు రాసియాలి. ఏమ్మా మిగిలిన ఎంతమంది? అదిగా ఆవిడ ధైర్యం చూడండి. కడప రెడ్డమ్మా చూసుకుందామంటుంది. జుట్టులోనే నో డౌట్ ఎట్ ఆల్. అంతే. సరే, పాయింట్కి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం
న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2 నుంచి 6 వరకు ఆగకుండా ఒకళ్ళు చదవండి. గట్టిగా చదవాలి ఒక్కళ్ళే. ఆగండి. కింద పుట్టినోట్లోకి మాట ఉంది చూడండి, చిన్న అక్షరాలతో ఏముంది? వ్రతము చేయబడిన వాడు. సంసోను అక్కడైనా ఇంకా చాలామంది ఉన్నారా పాత నిబంధనలో? నాజీర్లు ఇంకా చాలామంది ఉన్నారు. సంఖ్యాకాండంలో ఈ నాజీరును కూర్చున్నటువంటి సందర్భాలు వ్రాయబడ్డాయి. నాజీరు చేయబడిన ఎవరి తల మీద కూడా ఏమేయకూడదు? మంగళకత్తి వేయకూడదు. సంసోను ఒక్కడికే కాదు, నాజీరు చేయబడిన ఎవరి మీద కూడా ఏమేయకూడదు? మంగళకత్తి వేయకూడదు. ఇక్కడ క్లియర్గా చెప్పాడు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు అని చెప్పాడు. ఇప్పుడు బస్తీ మీ సవాల్ అన్నావు కదమ్మా కడపరెడ్డమ్మా, నేను అడుగుతున్నాను, అక్కడెక్కడైనా ఆ తలలోనే బలమంతా ఉంటుంది, ఆ తల కత్తిరిస్తే బలం పోద్ది, ఆ బలమంతా నేను తలలో దాచాను అని ఎక్కడని చెప్పాడా? కత్తి అయ్యొద్దు అన్నాడు తప్ప బలం జుట్టులో ఉంటుందని దేవుడు చెప్పాడా? నాజీరు చేయబడిన వాళ్ళు ఎవరికి కత్తి వేయకూడదు. వ్రతం చేయబడ్డ వాళ్ళ తల మీద ఏమేయకూడదు? మంగళకత్తి వేయకూడదు. అంతే తప్ప బలం అందులో ఉంటుంది నాయన బిడ్డ, బలం మొత్తం అందులో పెట్టానని చెప్పలేదు ఆయన. మనం బైబిల్ చదివే విధానం మారితే ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయి. మనం కొన్ని విషయాల్లో అలా పడిపోతాం పక్కకి, అలా సింపుల్గా తిప్పేస్తాడు సాతాను మనల్ని. ఇప్పుడు అసలు రహస్యం చూద్దాం. అయితే ఆగండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 5వ వచనం నుంచి చదవండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతనిని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. దేనివల్లమ్మా? చెప్పమ్మా కడపరెడ్డమ్మా, దేనివల్లమ్మా? యెహోవా ఆత్మ వల్ల, జుట్టు వల్ల? చెప్పమ్మా, జుట్టు వల్ల ఆత్మ వల్ల ఉందా బైబిల్లో? ఆత్మ వల్ల. జుట్టులో ఏముంటుంది? గుడ్డు ఏముండదు, పేలు చుండ్రు తప్ప. పేలు చుండ్రు తప్ప ఏముండదమ్మా జుట్టులో. ఏ బలాలు ఉండాడో అది అపార్థం చేసుకున్నారు వాళ్ళు. సంసోను దేవుని జ్ఞానాన్ని ఏం చేసుకున్నాడు? అపార్థం చేసుకున్నాడు. తర్వాత రియలైజ్ అయ్యి ఏడుస్తాడు. ఎప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అతను అపార్థం అర్థం చేసుకున్నాడు. కానీ మన క్రైస్తవులు ఇంకా అర్థం చేసుకోలేదు. ఇంకా ఎక్కడున్నారు? ఆ అపార్థంలోనే ఉన్నారు. ఇంకా జోసఫ్ రెడ్డి గారు ఆవిడ దస్తావేజులు చూడండి. తర్వాత మొత్తం మా ఇంటి పేరు రాసేయాలి, మొత్తం ఆస్తి మొత్తం నాకు రాయించేసి పంపించండి కువైట్ నుంచి. సవాల్ చేసింది అందుకని. దేనివల్లట? ఇప్పుడు శక్తి ఎక్కడొచ్చింది చెప్పండి? జుట్టు వల్ల వచ్చిందా, ఆత్మ వల్ల వచ్చిందా? దేవుని ఆత్మ. అందుకే శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను.
చూసారా? నీ శక్తి, నీ బలం కాదు, నీ జుట్టు కాదు. నీ జుట్టు వల్ల రాలేదు నీకు అంత బలం. సింహాన్ని చీల్చి చింప అవతల పడేసావంటే దేనివల్ల? దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చింది. దేవుని ఆత్మ వచ్చాక ఏమవుతుంది? బలం వస్తుంది. దేవుని ఆత్మ రాకపోతే ఏం రావట్లేదు? బలం రావట్లేదు. దేవుని ఆత్మ వస్తేనే ఏమొస్తుంది? బలం వస్తుంది. ఇంకో పాయింట్ చూద్దాం. 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథ భావముని చెప్పిన వారికి బట్టలని ఇచ్చాను. 30 మంది యోధుల్ని జయించాడంట. దేనివల్ల చెప్పండి, మళ్ళీ చెప్పండి. అదే మరి జుట్టు అన్నారు ఇందాక, జుట్టు అన్నారు. ఆవిడ ఒక్కతే కాదు, అందరు అన్నారు. అంటే ఆవిడంటే పాపం తెలియక బయటడిపోయింది. కానీ ఆవిడ ఒక్కతే అందా, మీరు అందరూ అన్నారా? ఎంతమంది అన్నారు? ఇప్పుడు చేయి చూపించండి, తప్పులేదు. ఇంకెందుకు, అందరూ దొంగలే కదా. చేయి చూపించండి, ఎంతమంది అన్నారు? అందరూ. ఎంతమంది అన్నారు? అందరూ అన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, మరి బలం ఎక్కడుంది? యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా 30 మందిని చంపేశాడు. అంత శక్తిమంతుడు అయిపోయాడు. మళ్ళీ 15వ అధ్యాయం 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చి దవడక ఎముక పట్టుకొని చెయ్యి చాచి పట్టుకొని తాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. తర్వాత ఇవన్నీ దేనివల్ల అంటే దేవుని ఆత్మ అభిషేకం, దేవుని ఆత్మశక్తి అతని మీదకి వచ్చినప్పుడల్లా ఇతడు గొప్ప కార్యాలు చేయగలిగాడు. చూడండి, 14వ వచనం నుంచి చదవండి, మీకు అర్థమవుద్ది. ఆ గాడిద దవడ ఎముకతో అంతమందిని ఎలా చంపగలిగాడో. మనం 15 నుంచి కదా చదివాం, అంతేనా? 15 నుంచేనా చదివాం? కొంచెం 14 నుంచి చదవండి, అక్కడ కూడా సీక్రెట్ ఉంది. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకే బలముగా వచ్చినందున. ఎలా వచ్చిందమ్మా ఆత్మ? ఎలా వచ్చిందమ్మా ఆత్మ? బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపన్నారవలే అయితే సంకెళ్ళు విడిపోతే అప్పుడు పచ్చి గాడిద దవడెముక తీసుకొని 1000 మంది యోధుల్ని ఒక్కడే హతం చేశాడు. 100 మందిని ఒకేసారి పంపు కాదు. ఎంతమందిని? 1000 మందిని ఒకేసారి పంపు. 1000 మంది ఒకేసారి వస్తే అదేమో డ్రామా, ఇదేమో రియల్, ఒరిజినల్. 1000 మందిని ఒక్కడో పచ్చి గాడిద దవడెముక తీసుకొని గొప్ప యుద్ధం జరిగింది ఆ రోజున. ఎక్కడ చూసినా ఎవరి వల్ల జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి ఏమా? యెహోవా ఆత్మేనా? మరి ఎంత జుట్టు అని ఎందుకన్నావు? అక్కడికి అడుగుతున్నాడు ఎవడో చూసుకోవాలిగా. వచ్చినోడు మామూలుడు కాదు. కాలుకేస్తే తలకేస్తాడు, తలకేస్తే కాలుకేస్తాడు. పిచ్చి పిచ్చిగా బైబిల్ చదువుకున్నానని మొన్ననే చెప్పాడు. ఇలాంటి వాడితో జాగ్రత్తగా ఉండాలని అనుకోవద్దా? నువ్వు అనుకోవాలా? ఆస్తి ఎప్పుడు రాస్తావు? ఎంత ఉందేడు మనకి? ఒక 20 ఎకరాలు ఉంటుందా? సరే, ఈ కార్యాలన్నీ కూడా దేనివల్ల జరుగుతున్నాయమ్మా? యెహోవా ఆత్మ. సంసోన్లో ఏమీ లేదమ్మా, వెనకో పవర్ ఉంది. ఆ పవర్ ఎవరు? దేవుని ఆత్మ. ఇప్పుడు మనం మన గొప్పతనం చూసి మురిసిపోకూడదు. దేని చూడాలి? మన వెనకున్న ఆత్మను చూడాలి. సంసోను ఎంత గొప్ప నాయకుడో అంత పెద్ద తప్పు చేసింది ఒకే ఒక చోట. ఆ తప్పు ఏంటంటే జుట్టు మీద ఉందనుకున్నాడు బలం. మీకులాగే నా బలం అంతా నా జుట్టులో ఉంది. మా అమ్మ శుభ్రంగా కొబ్బరి నూనె రాసి ముడేసేస్తుంది చిన్నప్పటి నుంచి. అంటే ఒలేవ నూనెలే, అలా కొబ్బరి నూనె దొరకదు కదా. ఒలేవ నూనె రాసి ముడేసేస్తుంది. బలవంత ఇందులోనే ఉంది నా బలం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకున్నంత వరకు మనకేమి లేదు, తిరిగిలేదు, ఎరగదీసేద్దాం అనుకున్నాడు మహానుభావుడు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడలేదు. దేని మీద ఆధారపడుతున్నాడు? ఆత్మ వచ్చినా కూడా ఏమనుకుంటున్నాడు?
జుట్టు అనుకుంటున్నాడు మహానుభావుడు. ఆత్మ వచ్చి సహాయం చేస్తుంది అనుకోవట్లా. ఏమనుకుంటున్నాడు? జుట్టు 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 అనుకుంటున్నాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, ఈ బలమంతా నాదే, ఈ బలమంతా నా డబ్బు వల్ల, ఈ బలమంతా నా శరీరంలో ఉన్న శక్తి వల్ల, ఈ కార్యాలన్నీ నా జ్ఞానం వల్ల చేస్తున్నాను, ఈ కార్యాలన్నీ నా వివేకం వల్ల చేస్తున్నాను, నేనే పోటుగాడిని, నేనే గొప్పదాన్ని, నేను ఇంత. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు పదవులను బట్టి, కొందరు చదువులు బట్టి, కొందరు ఆస్తులు బట్టి, కొందరు అంతస్తులు బట్టి, కొందరు ఉద్యోగాలు బట్టి, కొందరు వ్యాపారాలు బట్టి, కొందరు జుట్టు బట్టి. జుట్టు 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 బట్టి కూడా ఏమవుతారు? అతిశయపడతారు. కానీ భక్తులు యెహోవాను బట్టి అతిశయపడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తులు దేన్ని బట్టి అతిశయపడతారు? యెహోవాను బట్టి అతిశయపడతారు. సంసోను చేసిన అతి పెద్ద తప్పు, బాహ్యమైన వాటి మీద నమ్మకం పెట్టుకున్నాడు, కానీ లోపలకు పవర్ వస్తుంది. ఆ పవర్ వచ్చినప్పుడు ఏదైనా చేయగలుగుతున్నాడు. ఆ పవర్ వచ్చింది, సింహాన్ని ఎడదీసి పడేశాడు. ఆ పవర్ వచ్చింది, 30 మందిని అవతల పడేశాడు. ఆ పవర్ వచ్చింది, సంఖ్యలు తెంపవతల పడేశాడు. ఆ పవర్ వచ్చింది, 1000 మందిని పచ్చి గాడిద దవడెముక తీసుకుని హతం చేసి పడేశాడు. పవర్ వస్తుంది, పని చేస్తున్నాడు. పవర్ వస్తుంది, పని చేస్తున్నాడు. పవర్ వస్తుంది, గెలుస్తున్నాడు. కానీ దేని మీద పెట్టాడు దృష్టి? జుట్టు మీద పెట్టాడు. సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా మీరు కూడా దేని మీద పెట్టారు? జుట్టు మీద పెట్టారు. ఇప్పుడైనా అర్థమైందా నేను బైబిల్ ఎంత పిచ్చిగా చదువుకున్నాను? అర్థమైందా బైబిల్ ఎంత పిచ్చిగా చదువుకున్నాను? అది నాకు బైబిల్ అంటే అంత ఇష్టం. అందుకే ముందే చెప్పాను, నాయనా బాగా తినేయి. ఏంటిది? ఈ గ్రంథాన్ని ఏం చేయి? బాగా తినేయి. నా చిన్నప్పటి నుంచి చాలామంది ఎట్నే చెప్పుకొచ్చారు. ఏమని? జుట్టులో బలం ఉంది. మా అమ్మ కూడా అలాగే చెప్పేది. ఒక యోధుడు ఉండేవాడు రా చిన్నోడా. ఆ యోధుడు జుట్టులో బలం ఉండేదిరా. ఓహో, మన జుట్టులో ఏమి లేదా? గుండు గీయించావు. నీ జుట్టులో ఏమి లేదురా. ఎవరి జుట్టులో ఉండేది? సంసోను జుట్టులో ఉండేదిరా. ఆ జుట్టులో బలం ఉండడం వల్ల ఏం చేసేవాడు? సింహాన్ని చీల్చేసేవాడు. ఆ జుట్టులో బలం ఉండడం వల్ల 1000 మందిని చంపేసేవాడు. చూడండి, అప్పుడు ఎప్పుడో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఇండియాలోనే వస్తుంది అది, ఇక్కడ రాదు. ఒక అమ్మాయి నడుచుకుంటూ వచ్చేస్తుంటుంది, జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకు ఇంత పొడుగుంటుంది జడ. ఈలోగా ఒక చోట లారీ బురదలో కూరుకుపోద్ది. ఏం చేస్తుంది తెలుసా? ఇలా వస్తుంది. ఏం చేస్తుందా అనుకుంటాం. ఆ జడ తీసి లారీకి మూడేసేసి అలా లాక్కుపోద్ది. ఆ బురదలో ఉన్న లారీ కదులుకుంటూ వచ్చేద్ది. అప్పుడు వస్తుంది, ఇదిగో ఈ హెయిర్ ఆయిల్ వాడండి. ఏం చేయండి ఇప్పుడు? మీరు కూడా బురదలో ఇరుక్కుపోయిన లారీకి మీ జుట్టు కట్టి లాగేయండి అని. అలాగని చేసేరికి ఒక గుండు బయటకు వచ్చేది. అర్థమైందా? ఏంటి మన జుట్టుతో లారీని లాగేయగలమా? దిక్కుమల్ల అడ్వర్టైజ్మెంట్లు ఇల్లును. ఈ నూనె రాసుకుంటే మీ జుట్టుకి అంత బలం వచ్చేద్దని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. వస్తుందా అంత బలం జుట్టుకే? లారీని లాగేసి అంత బలమే. సంసోను కూడా అలాగే అనుకున్నాడు పాపం. ఏమనుకున్నాడంటే మొత్తం అంతా హెయిర్కా మహిమ అనుకున్నాడు. ఇందులోనే ఉంది మొత్తం పవర్ అంతా అనుకున్నాడు. అందుకే చూడండి ఏం జరిగిందో. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన విషయం ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. ఈయన పవర్ చూడండి. 3వ వచనం. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణం తలుపులు వాటి 2 ద్వారబంధాలు పట్టుకొని. పట్టణం తలుపులు అంటే ఎంత ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా ఇజ్రాయేల్ వెళ్ళారా మీరు? ఇజ్రాయేల్లో ఒక పెద్ద గుమ్మం ఉంటుంది. గుమ్మాలు 12 గుమ్మాలు ఉంటాయి గోడకి. గుమ్మాలు చాలా పెద్దవి. ఇంచుమించు ఈ గోడ మొదలుకొని ఆ గోడ ఇంకొక అంత, అర్థమైందా? అంత గుమ్మం. ఆ గుమ్మానికి ద్వారబంధాలు. ఈ పీకేసి భుజాలు మెట్టిపోవడం అంటే అసలు ఏమైనా అవుతుందా? ఇంచుమించు ఈ చిన్న సైజు ఇల్లు పట్టుపోయినట్టు అంత పెద్ద బరువు ఉంటాయి అవి. ఇనప రేకులతో, ఇనప ముక్కలతో చేస్తారు ద్వారబంధాలు, తలుపులు. అవన్నీ ఎత్తేసుకునంట ఏం చేశాడట? భుజాల మీద ఎట్టుకుని నడుచుకుంటూ అలా కొండెక్కేసాడు. ఏదైనా బరువు సమానంగా మోయడం కొంతవరకు చెయ్యొచ్చు, కానీ ఇలా మోయడం చాలా కష్టం. ఇప్పుడు నుచ్చినెక్కాలనుకోండి, బత్త వేసుకుని ఎగ్గలమా? చాలా కష్టం. అలాంటిది ఎక్కిపడేసాడంట. ఇంత దేవునాత్మ వల్లే. దేవునాత్మ తన మీదకి వస్తుంది, శూర కార్యాలు జరిగిస్తున్నాడు. దేవునాత్మ మీదకి వస్తుంది, గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఇలాగున్నాడు. ఒకరోజు పాపం ఆ సోరేకు లోయలోకి వెళ్ళి దెలీలా అని ఒక స్త్రీని మోహించాడు. అక్కడతో
పెద్ద గోతులో పడ్డట్టు అయింది. అర్థమైందా? మోహం చాలా తీయగా ఉంటుంది ముందు, తర్వాత అది విషంలాగా మారిపోద్ది. అర్థమైందా? మోహం ఎలా ఉంటుంది? ఫస్ట్లో చాలా తీయగా ఉంటుంది, బాగుందనిపిస్తుంది. ఆ తర్వాత భయంకరమైన విషాన్ని మిగులుస్తుంది. జాగ్రత్త, చాలా ప్రమాదం, చాలా అంటే చాలా ప్రమాదం. 5 నిమిషాల సుఖం కోసం జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒకరోజు ఒక చెల్లెమ్మ నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ అంది, అన్నయ్య దుబాయ్కి వెళ్ళాను, పనులన్నీ బాగానే జరుగుతున్నాయి, ఒకడు వచ్చి ప్రేమించాను అన్నాడు. ఇక్కడ ఎవరు లేరు కదా, నేను కూడా సరదాగా ప్రేమించాను. సరదాగా కూడా ప్రేమిస్తారా? ఏమో, సరే ప్రేమించిందంట. ప్రేమిస్తే ఇద్దరు మొత్తం మీద చేయరాని కార్యాలు ఏవో చేశారు. ఈ పిల్లకి ఎయిడ్స్ వచ్చేసింది, ఎండిపోయి వచ్చింది నా దగ్గరికి. జుట్టులా ఊడిపోతూ, మహలా అంటుపోయి, హెచ్ఐవి. జీవితాంతం మందులు వాడాలి, ఇమ్యూనిటీ తగ్గిపోతే చచ్చిపోద్ది. చాలా ఏడ్చింది, బోర్ని ఏడ్చింది. తనే అంది, అన్నయ్య ఎప్పుడైనా వాక్యాలు చెప్తే నా గురించి చెప్పండి అన్నయ్య అంది. నిజం. అంటే ఎంతసేపు సుఖపడి ఉంటుంది? మీరు చెప్పండి, ఎంతసేపు సుఖపడి ఉంటుంది? 5 నిమిషాలు. 5 నిమిషాల సుఖం కోసం తన జీవితం మొత్తాన్ని ఏం చేసుకుంది? పాడు చేసేసుకుంది. హెచ్ఐవితో మరణించాలి. ఎంత బాధపడినా మళ్ళీ ఆరోగ్యం తిరిగి వస్తుందా? ఆ దరిద్రుడు, అమ్మ ఇందులో ఏదో తుక్కులా ఉందిటమ్మా, చూస్తే ఇచ్చేవా చూడకుండా ఇచ్చేవా? ఏమో నలకలు ఉన్నాయి చూడు, నేను అసలు జాగ్రత్త చూసుకోమని అది. సో మొత్తం మీద ఆ దుర్మార్గుడు చెప్పాలా వద్దా, నాకు ఈ రోగం ఉందని? నాకు ఈ రోగం ఉందమ్మా, నన్ను ప్రేమించుకో, దొంగను నేను, నీకు కూడా అంటిద్దామని వచ్చాను అని చెప్తాడా? ఇప్పుడు చెప్పండి, దొంగ ప్రేమికుడే కదా? దొంగ ప్రేమికుడే కదా? దొంగ ప్రేమికుడు. ఢిల్లీలో దొంగ ప్రేమికురాలే కదా? ఢిల్లీలో ఏ ప్రేమికురాలు? అబ్బా బాబా, ఇంకేంటి ఆలోచిస్తారు? దొంగ ప్రేమికురాలు, దొంగ ప్రేమికురాలు ప్రేమించిందంట. ఏమైంది? మోహించాడు. ఫిలిస్తీన్ల సర్దారులు అక్కడికి వచ్చి ఆమెతో అన్నారట, నువ్వు అతన్ని లాలం చేయి, అతని గొప్ప బలము దేనిలోనున్నదో. వాళ్ళకు కూడా అర్థమైపోయింది అతని దగ్గర ఏముంది? గొప్ప బలం ఉంది. అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవవచ్చునో తెలుసుకునుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు నీకు ఇస్తామన్నాడట. చాలా డబ్బు అండి అది. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ మనీ. మాలో ప్రతివాడు ఎంత ఇస్తాం నీకు? 1100 వెండి నాణ్యాలు. అంటే 1100 వెండి నాణ్యాలు. మనిషికి 1100 వెండి నాణ్యాలు. మాలో ప్రతివాడు 1100 వెండి నాణ్యాలు ఇస్తాను నీకు. అంటే బోలెడంత డబ్బు ఇస్తాం. అమ్ముడిపోయింది. బోలెడంత డబ్బు ఇస్తాం అంటే అమ్ముడిపోయింది. అమ్ముడిపోయి ప్లాన్ మొదలెట్టింది. కాబట్టి దెలీలా అంటుందంట, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించమన్నాడంట. పిచ్చి పీక్స్లోకి వెళ్తే అలాగ ఉంటుంది. అసలు ఏమనాలి? నా బలం ఎక్కడుందో నేను నీకు ఎందుకు చెప్తానే దౌర్భాగ్యురాలా? అయినా నీకు ఎందుకు అసలు నా బలం? నా బలంతో నీకు పని ఏంటి అని అడగలొద్దా? అబ్బే అట్లా అడగలేదంట. ఏమన్నాడు? ఇంకా ఆటలాడుతున్నాడు. 7 నిర్వహించు. అతని ధైర్యం ఏంటంటే, ఈవిడ ఎలాగూ తెలుసుకోలేదు, మనం ఎలాగో చెప్పం. ఎప్పుడు కూడా ఆటలాడకూడదండి దేవుని శక్తితో. 7 నిర్వహించి చూడాలన్నాడు. సరే, చెప్పగానే ఏం చేసింది? చేసేసింది. 7 నిర్వహించి చూడాలి తెప్పేసింది, కట్టేసింది. ఫిలిస్తీన్ల సర్దారులు పడుతున్నాడు అనగానే తెంపాడు. అప్పుడైనా బుర్రనోడికి అర్థం అవ్వాలా, అర్థం అవ్వకూడదా? అమ్మా, ఇది నేనేం చెప్తే అది చేసేస్తుంది, దొంగమోకంది ఇది. ఇప్పుడు నేను నిజం చెప్తే ఖచ్చితంగా ఏం చేద్ది? చేసేద్ది. ఇది నా జన్మ నాశనం అయిపోద్ది, అలా చేయకూడదని అనుకోవాలి అని అలా అనుకోవాలి. అందుకే చూడండి, ఎర్రి తలలేస్తేనట బుర్ర పనిచేయదట. ఏంటట? వెర్రి తలలేస్తే బుర్ర పనిచేయదంట. పిచ్చి తలకెక్కితే ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తారు. అర్థం అవ్వదు మనం ఏం తప్పు చేస్తున్నామో, అర్థం అవ్వదు మనం ఏ విధంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామో,
అర్థం అవుతుంది మనం ఏ విధంగా భ్రష్టు పట్టిపోతున్నాం, అర్థం అవుతుంది మనం ఏ విధంగా చెడు అలవాట్లకు బానిసలైపోతున్నాం, అర్థం అవుతుంది మనం ఎలాగా చెడు స్నేహాలకి బానిసలైపోతున్నాం. మంచోళ్ళని నమ్మం, మనం తగలేసే వాళ్ళని నమ్ముతాం. బాగు చేసే వాళ్ళ మీద నమ్మకం ఉండదు, కానీ పాడు చేసే వాళ్ళని నమ్ముతాం. ఇదంతా వెర్రి తలకెక్కితే జరిగేటువంటి కార్యం. చాలామంది అమ్మ నాన్న ప్రేమగా కూర్చోబెట్టి, తల్లి ఎలా కాదమ్మా, నాయన ఎలా కాదురా చెప్తారు. అయినా మనకు అమ్మ నాన్న మాటలు ఎక్కితే తలకి ఎక్కువ. సేవకుడు కూర్చోబెట్టి చెప్తాడు, అమ్మ అలా కాదు, ఇలా చేయి, ఇలా చేయి, అలా చేయి చెప్తాడు. అయినా సేవకుడి మాటలు కూడా తలకెక్కో. ఎలా తగలడ్డారంటే, సేవకుడట ఖండించకూడదంట, గద్దించకూడదంట, బుద్ధి చెప్పకూడదంట, ఖచ్చితమైన వాక్యాన్ని బోధించకూడదంట. అలా చేస్తే సంఘాలు మానేస్తారంట. మా ఏరియాకి రండి, ఇట్టనే ఉంటుంది వాక్యం. నువ్వు వస్తేరా పోతే పో, అలాగే చెప్తాను. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ కాబట్టి జోసఫ్ రెడ్డి గారిని చూసి, మిమ్మల్ని అందరిని చూసి బతిమలాడి చెప్తున్నాను. మీకు బతిమలాడుతున్నానా మిమ్మల్ని? లేదా ఇక్కడ కూడా అలాగే చెప్తున్నానా? ఎక్కడైనా అలాగే చెప్తాను నేను. ఎందుకంటే చెప్పేది నేను కాదు, నా వెనకుండి చెప్పించేది ఎవరు? ఆయన. అర్థమైందా? డాక్టర్ గారు ఇంజక్షన్ చేసేటోడు ఏం చేయాలి చెప్పాలి? పొడి చేయాలి. ఏం చేస్తారు? పొడి చేయాలి, అంతే. ఇంక వేరే దారి లేదు. ఏం చేయాలి? పొడి చేయడమే. అలాగే దేవుని వాక్యం కూడా ఎలా ఉండాలి? ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి, అంతే. అందులో ఇంక దాపరికాలు, మభ్యపెట్టటాలు, మాయ చేయటాలు, మోసగించటాలు ఉండవు. ఇది వాక్యం ఇలాగుంది, నీకు ఇష్టమైతే తీసుకో, కష్టమైతే మానే, అది నీ ఇష్టం అని చెప్పాలి. అది సేవకుడి పని. మీరు కోపగించుకోకూడదు. దేవుడు నన్ను గద్దించాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? తగ్గాలి. దేవుడు నాకు బుద్ధి చెప్తున్నాడు అన్నప్పుడు ఏం చేయాలి? తగ్గాలి. దేవునికి లోబడాలి. అప్పుడే మీకు దీవెన, ఆశీర్వాదం. సేవకుడి మీద కోపగించుకోకూడదు. అయ్యో మమ్మల్ని ఎలాగనేహారండి జోసఫ్ రెడ్డి గారు, మమ్మల్ని ఎలాగనేహారండి శారా గారు అనకూడదు. అంటారు వాళ్ళు, మీ ఆత్మీయ తల్లిదండ్రులు కాబట్టి. అనే అధికారం వాళ్ళకు ఉందా లేదా? పడే పరిస్థితి మీకు ఉందా లేదా? లేదా? మరి లేదా అన్నావు? ఉంది. అమ్మా నాన్న అన్నగా తిడతారా? అమ్మా నాన్న తిడతారా? తప్పు చేస్తే. నువ్వెవరు నన్ను తిట్టడానికి అమ్మని అంటావా? నువ్వెవరు నన్ను తిట్టడానికి నాన్న అంటావా? అనొచ్చా? అనకూడదు. మనకి బుద్ధి చెప్పుచున్న వారిని మనం గౌరవించాలి. అందుకంటాడు, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు భక్తుడు. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకేంటట? కొడితే తైలాభిషేకం ఏంటండి? కొడితే తైలాభిషేకం ఏంటి? అంతే మరి. నీతిమంతుడు కొడితే అది నీకేంటట? తైలాభిషేకం. నీతిమంతుడు నీకు బుద్ధి చెప్తే అది తైలాభిషేకం. నీ బ్రతుకు బాగుండాలనే కదా చెప్పేది. నీ జీవితం బాగుండాలి, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి, నువ్వు చక్కగా ఎదగాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ జీవితం బాగుండాలి. అందుకే చెప్తారు. రైటా? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకసారి చెప్తే చేసేసింది, తర్వాత మళ్ళీ అడిగింది. అప్పుడు దెలీలా 10 వచనం. అప్పుడు దెలీలా, ఇదిగో నువ్వు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చునో దయచేసి నాకు తెలపమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తర్వాత పనికి పెట్టిన కొత్త తాళ్ళుతో నన్ను బాగా కట్టమన్నాడంట. ఏమి డ్రామాలండి అన్నీ! అసలు ఎవడైనా ప్రాణాలతో చెలగాటం ఆడతాడా? ఎవడైనా ప్రాణాలతో చెలగాటం ఆడతాడా? ఆడుతున్నాడు ఈయన. కట్టమన్నాడంట. కట్టమంటే ఇది మారు మాట్లాడకుండా కట్టేస్తుంది మహాతల్లి. పోనీ ఏమైనా ఆగుతుందా? ఆగుతులే. కట్టేసి అంటుంది, ఫిలిస్తీన్ల సర్దారులు నీ మీద పాడుతున్నారు అంది. తెంప అవతల పడేసాడు నూలు పోగుల్లాగా. ఇంకా 13వ వచనం చూడండి, ముచ్చటగా మూడోసారి. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేనివల్ల బంధించవచ్చో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, మెల్లగా కథ అక్కడ దాకా వెళ్ళింది. చూడండి, కథ వెళ్ళిందా వెళ్ళలేదా? ఎక్కడ దాకా వెళ్ళింది? తల దాకా వెళ్ళింది. అంటే దగ్గర పడ్డాడనమాట. పాకం దగ్గర పడింది. మెల్లిమెల్లిగా పాకం ఏమైంది? దగ్గర పడింది. తల దాకా వెళ్ళింది కథ. ఏమంటున్నాడు? నీవు నా తల జడలో 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంటే తన తలకి ఎన్ని జడలు ఉన్నాయి? 7 జడలు ఉన్నాయి. అంత జుట్టు ఉంది వెనకన. మీకెన్ని ఉన్నాయి? ఒకటి ఉందా? ఒకటి ఉండటమే కాకనం ఈ రోజుల్లో. ఒకటి ఉండటమే కాకనం, అదే ఉండలేదు, పోతుంది. అందుకే తల ఇంటికలు కొంట అని ఏమని వస్తున్నారు?
ఇదివరకు ఎప్పుడన్నా విన్నామా ఈ సోద్యం? ఇదివరకు ఎప్పుడు విన్నామా? శుభ్రం దూకొని చిక్కి తీసుకుని ఏం చేసేవారు? గోళ్ళలో పెట్టేవారు. మీరు నా చిన్నప్పుడు ఆడవాళ్ళు చిక్కి తీసుకుని ఏం చేసేవారు? గోళ్ళలో దూర్చేవారు. ఆ గోడ నిండా ఇంటికలు ఉండేవి, ఏదో సేదపడి చేసిన గోడలాగా. లేకపోతే డస్ట్బిన్లో పడేసేవారు. ఇప్పుడు అసలు ఎవరో పడేయట్లేదమ్మా. అసలు దువ్వడం దాచేయటం, దువ్వడం దాచేయటం. సంచి నిండా అయ్యాక తలంటుకులు కొంటాం. అమ్మ రా రా రా, ఎన్ని గ్రాములు కావాలి? 100 గ్రాములు ఎంత? బంగారం రేటు అయిపోయిందంట. బంగారం రేటు అంటే మీ తల మీద ఏం బంగారం ఉంది ఇప్పుడు? నల్ల బంగారం. మీ తల మీద ఏం బంగారం ఉంది? నల్ల బంగారం ఉంది. సో ఒక జేడ ఉండడమే గగనం. ఆ ఒక జేడ ఏమైపోతుంది? ఊడిపోయి సవరాలు ఎట్టు తిరుగుతున్నారు కొంతమంది. ఏం చేస్తారు పాపం? ఆడవాళ్ళకేమో జుట్టు అందం, తీరా చూస్తే పోయిందాయే, బోడిగుండి వచ్చేస్తుందాయే. ఏం చేయాలో వీళ్ళకి ఏం పెడుతున్నారంట? సవరాలు పెడుతున్నారు. కొత్త కొత్త రకాల నూనెలు వచ్చినట్టు అవి రాసేస్తున్నారు. బాదం పప్పులు తింటున్నారంట, పిస్తా పప్పులు తింటున్నారంట. అదేంటి ఎవడో చెప్పాడంటే వాల్నట్ తినని వాల్నట్ తింటున్నారంట. ఈ కొయిట్ నీళ్ళు ఏమో పడతలేదంట. ఆ నీళ్ళు తల మీద పడితే జుట్టు రాలిపోతుందంట. అందుకని మినరల్ వాటర్తో తలస్నానం చేస్తుందంట ఒక ఆవిడ. డబ్బులు పోయినా పర్లేదు, జుట్టు మాత్రం నిలబడాలరా నాయన. ఎందుకంటే కొయిట్ నీళ్ళు అన్నీ కూడా సముద్రం నీళ్ళు అంట కదా, ఉప్పు నీళ్ళు. వాటిని ఏదో సెట్ చేసి ఇచ్చేస్తారంట మీకు. ఇక్కడికి వచ్చాక నా జుట్టు కూడా ఊడిపోతుంది. సో అందుకే వెళ్ళిపోతుందండి రేపు. సో అది పరిస్థితి. మెల్లిగా 7 జళ్ళు ఉన్నాయి. 7 జళ్ళు వేసి అల్లికి అల్లమన్నాడంట మహానుభావుడు. అల్లికి అల్లితే అంతటా నా బలం పోద్దంటే అంతటా ఆమె మేకుతో దిగ్గొట్టిందట. అయ్యబ్బా, మేకుతో దిగ్గొట్టి అల్లిందంటే ఎంత జుట్టు ఉండాలండి బాబు. నాకు తెలిసి సంసోన్ అయినా ఒక 8 అడుగులు 9 అడుగులు ఉండుంటాడు. మనకులాగా 5 అడుగులు 6 అడుగులు కాదు, 9 అడుగులు ఉండుంటాడు మహానుభావుడు. అంత ఎత్తును, అంత లావు, అంత బలం, కండలో అలా ఉంటాడు. ఉంటాడు అలాగా. లేకపోతే అంత పవర్ ఉండదు. కొంచెం భారీ కాయం అయితేనే అన్నీ మోసుకెళ్ళిపోగలడు. భారీ కాయం అయితే అందరూ భయపడతారు. అలాంటి భారీ కాయుడు, వజ్రకాయుడు, గజరాజులు అంటాడు అనమాట, ఏనుగులు అంటాడు. సో అలా చేయమన్నాడంట. చేస్తే ఈవిడేం చేసిందట? మొత్తం మీద తల మేకు దిగ్గొట్టి 7 జల్లో అల్లేసి, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారని చెప్పినప్పుడు అతడు మగ్గం మేకు లాక్కుని పోయాడంట. లేవగానే 7 జల్లో అల్లుంటే మగ్గం మేకు జుట్టుతో పాటు వచ్చేసిందంటే, బాబు నువ్వు మామూలుడివి కావు. ఏమంటే దేవుడిచ్చిన ఆధిక్యత అండి అది. ఒక మనిషికి ఏదైనా ఉందంటే అది ఎవరిస్తే వస్తుంది? ఎవరిస్తే వస్తుంది చెప్పండి? మన అంతటా మనం అనుకుంటే రావమ్మా. కొన్ని తలాంతులు ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. బుద్ధిహీనుడు దాన్ని పోగొట్టుకుంటాడు, బుద్ధిమంతుడు దాన్ని వృద్ధి చేసుకుంటాడు. బుద్ధిహీనుడు దాన్ని ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. బుద్ధిమంతుడు వృద్ధి చేసుకుంటాడు. కొన్ని తలాంతులు దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే కొన్ని తలాంతులు రావు. ఒకరిని హెచ్చించాలంటే దేవుడు హెచ్చించాలి, ఒకరిని దీవించాలంటే దేవుడు దీవించాలి. నువ్వు అసూయపడకూడదు, వాళ్ళని చూసి కుళ్ళిపోకూడదు. ఆయన వెనక లేదా ఆమె వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని గుర్తించాలి. అర్థమైందా? అంత బలవంతుడండి, పీక్కుపోయాడంట. అంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బాణం అదే ఉంది ఇంకా ఆవిడ దగ్గర. ఏం బాణం? లాస్ట్ అండ్ ఫైనల్ బాణం ఒకటి ఉంది. అస్త్రం తీసింది, పెట్టింది, లాగిపెట్టి వదిలింది. 15వ వచనం చదవండి. అప్పుడు ఆమె, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, నా మీద నీకు లవ్ లేదు, నువ్వు నిజమైన లవ్ కాదు, యు డోంట్ లవ్ మీ అందంట. నేను నీకు ఎన్నిసార్లు ఐ లవ్ చెప్పాను, నేను ఎన్నిసార్లు నేను ఎంత ప్రేమించాను, నా బంగారం అన్నాను, నా బుజ్జి అన్నాను, నా లడ్డు అన్నాను, గాడిద గుడ్డు అన్నాను. నా వాట్సాప్ మెసేజ్లు చూసుకో ఎన్నిట్టానో నీకు. మా అమ్మకు కూడా ఎట్లేదు అలాగా, మన ఆయనకు కూడా ఎట్లేదు అలాగా. నీకు ఎట్టాను నేను అలాగా. ఎన్ని ఇమోజీలు పెట్టాను, ఎన్ని పిచ్చి బొమ్మలు పెట్టాను నీకు. ఇంతలా నిన్ను ప్రేమిస్తే నా ఎందు నీకేమి లేదు, ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఐ లవ్ యూ అని నాతో ఎందుకు చెప్పావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? ఐ లవ్ యూ కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఐ లవ్ యూ అనా? నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు ఐ లవ్ యూ అని నాతో ఎందుకు చెప్పావు? నిలదీసేస్తుంది మా తల్లి. ఏమంటుంది?
ఐ లవ్ యూ నాతో ఎందుకు చెప్పావు నువ్వు? ఇది వరకు నీవు నన్ను 3 సార్లు ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతే అతను అక్కడతో ఆగలేదంట. ఎన్ని రోజులు ఏపు తినేసిందో తెలియదు కానీ అనుదినము అని ఉంది అక్కడ. అనుదినం అంటే రోజుకి ఎన్నిసార్లు తెలియదు. వాళ్ళు ఉంటారండి జగడగుండోళ్ళు, వంట చేసేటప్పుడు ఆ గొడవే, బట్టలు ఉతికేటప్పుడు ఆ గొడవే, పక్క సర్దేటప్పుడు ఆ గొడవే, రాత్రి ఆ గొడవే, పగలా గొడవే, మొగుడింటికి వస్తాడా మొదలెట్టేద్ది. ఏం చేసినా అక్కడికి వెళ్తుంటుంది. ఇంకా చూడండి సుడిగుండంలో పడిపోయినట్టు తిప్పితే ఏమే బాబు తిప్పి మళ్ళీ అక్కడికి వస్తున్నామంటే నేను అక్కడికే వస్తాను అంటది. అలా కాదే మొన్న చెప్పేశాను కదా సారీ, నువ్వు సారీ చెప్పినా కుదరదు, నువ్వు మొన్న అలా చేసేవంతే, ఇంక మళ్ళీ తిప్పి అందుకే అన్నాడు సొలొమోన్ గారు మహానుభావుడు, 1000 కొంపలు తిరిగాడు అందుకే అలిసిపోయాడు. ఏమంటాడు, జగడగుండి దాంతో కాపురం చేయటకంటేనట మిద్ది మీద మూలన పిడకల గూడిలో పడుకుంటాం బెటర్ అంటున్నాడు. తర్వాత ఏమంటాడు తెలుసా, గయ్యాళితోటి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. మరి 1000 మందిని తగిలించుకుంటే అట్టనే ఉంటుంది. ఒకలా ఇద్దరా ఎంతమందిని తగిలించుకున్నాడు? 1000 మందిని తగిలించుకున్నాడు మహానుభావుడు. నేను అప్పుడు చెప్తుంటాను అప్పుడప్పుడు, 1000 మంది ఇళ్ళ కంటే సంవత్సరానికి ఎంతమంది ఇళ్ళకి వెళ్ళగలడు ఆయన? తిరిగింటికి తిరగకుండా తిరిగితే రోజుకి ఒక ఇంటికి వెళ్తే సంవత్సరానికి ఎన్ని కొంపలు తిరుగుతాడు? 365. మళ్ళీ మొదటి పేళ్ళని తిరిగి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 3 సంవత్సరాలు పడుతుంది మహానుభావుడికి. మరి అంత పెద్ద ఎత్తాయం ఎందుకు ఎట్టేసుకున్నాడో నాకు అర్థం. అంత భారం ఎందుకు మోసాడు? పిచ్చోళ్ళగా అంత బరువు ఎందుకు ఎత్తేసుకున్నాడో అర్థం కాలేదు. 1000 ఇల్లులు అంట మాటల, 1000 ఇల్లులు కట్టి 1000 మందిని మెయింటైన్ చేయాలంటే ఇంక అసలు మామూలుగా తిప్పి అవతల పడేశారు. అందుకే భక్తి లేకుండా చేసి పడేశారు. దేవుని మీద అంత జ్ఞానిని కూడా ఏం చేశారు? మరసెంపు తిప్పినట్టు తిప్పేశారు. దెబ్బకి సెట్ అయిపోయి భయంకరమైన విగ్రహారాధనలో పడిపోయాడు. పోయి ఏది పడితే అది ఆరాధించడం మొదలెట్టాడు. ఒక ఆవిడ వస్తుంది దీన్ని ఆరాధించి అంటుంది, ఇంకొక ఆవిడ వస్తుంది దాన్ని ఆరాధించి అంటుంది, ఇంకొక ఆవిడ వస్తుంది దీన్ని ఆరాధించి అంటుంది. చిన్న బతుకు తగలేనా ఇష్టం ఏది పడితే అది ఆరాధించేస్తాను అనుకున్నాడు. ఇంకా ఏది పడితే అది ఆరాధించి చిర్రెత్తిపోయాడు. ఎలా పడితే అలా తిప్పేశారు. ఇక్కడ ఇతని పరిస్థితి కూడా అదే, తొందర పెట్టేస్తుంది అనుదినము మాటలతోటి. కొంతమంది మాటలతో చంపేస్తారు. కత్తి అక్కర్లేదు వాళ్ళకి. ఏం చాలే ఇక్కడ ఉంటుంది కత్తి, సరసరమని వచ్చేస్తుంటాయి బాణాలు. ఇంకా బాణాలు దాటి గుచ్చుకుని చచ్చిపోతాడు అంతే. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి దానికి మళ్ళీ కన్నీళ్ళు యాడ్ చేస్తారు. కత్తికి ఏం యాడ్ అవుతాయి? కన్నీళ్ళు యాడ్ అవుతాయి. అస్సదియ్య గుచ్చుకునే మామూలు గుచ్చుకో. ఇంకా అంటే అనుదినము మాటల చేత ఏం చేస్తుందంట? మాటల చేత అతను మాట కూడా బాధ పెడద్దా? మాటతో బాధ పెట్టొచ్చా? సూది పిన్నుతో గుచ్చితే బాధ వస్తుంది, కత్తితో పొడితే బాధ వస్తుంది. మాటతో కూడా ఏమవుతుందంట? బాధ వస్తుందంట. మాటలతో అనుదినము అతన్ని బాధించుచు ఇంక చివరికి ఏమైపోయాడంటే, నా బాహం మీద కాకిరెట్టయ్యా చచ్చిపోతాను ఇంక అనుకున్నాడు. ఇంకా ప్రాణం విసిగిపోయింది దీంతో. ఇంక నేను ఏమైపోతా, నేను ఏ బిల్డింగ్ ఎక్కి దూకేస్తా, నేను ఎందులో ఇది అంత బలవంతుడా? అంత బలవంతుడు ఒక ఆడదాన్ని మాటలతో చచ్చిపోతా అలా చేసేసింది చివరికి. అంత మాయలో ఉన్నాడు మహానుభావుడు. నేను చచ్చిపోతాను బాబు అని తిరుగుతున్నాడంట పిచ్చోళ్ళగా. ప్రాణం ఇసిగిపోయిందంట. ప్రాణం ఇసిగి ఏమైపోతాడట? చావగోరెను అని రాయబడింది. ప్రాణం విసిగి ఏమాయను? చావగోరెను. చివరికి మాటలతోటి ప్రేమికురాలు సంపి పీల్చి పిప్పి చేసేసింది. అలాగ ఉంటుంది ప్రేమ. తీయగా ఉంటుంది ప్రేమ. దిగేదాకానే ప్రేమ. అది మగోడైనా ఆడోళ్ళైనా ప్రేమలా ఉండదు. పెంట అయిపోతుంది తర్వాత. అందుకే తొందరపడకండి, అన్నీ ప్రేమలు కాదు. కొంచెం ఎర్రగ బుర్రగా ఉంటే కుక్కలు కూడా తిరుగుతున్నాయి వెనకాల. అర్థమైందా? ఏదో తిరుగుతుంది కదా అని ప్రతి కుక్కకే ఓకే చెప్పేసావనుకో, ఆ తర్వాత కుక్కలు చింపినా ఇస్తరాకు అంటారు నిన్ను, నీ బ్రతుకుని. కుక్కలు చింపినా ఇస్తరాకు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు, ముఖ్యంగా కోయిటుకు వచ్చిన ఆడపిల్లలు. మీ అన్నయ్యగా చెప్తున్నాను నేను. నా చెల్లెళ్ళ మీద నాకు బాధ్యత ఉంటుంది ఉండదా? చెప్పొచ్చా చెప్పకూడదా? అది మీ అన్నగా చెప్తున్నా, చాలా జాగ్రత్త. తర్వాత ఏడుస్తూ మోసపోయి బాధపడితే ఎవడేమీ చేయలేడు.
అలాగని అందరూ మగాళ్ళు చెడ్డోళ్ళు ఉండరు. అయ్యో, నిజాలు నిర్భయంగా చెప్పాలి. కొంతమంది మగాళ్లను నిండా సర్వనాశనం చేసే దలీలాలు కూడా ఉన్నారు. ఇదిగో ఇదిగో ఇక్కడే ఉంది కదా, ఉందా లేదా? శాంతం నాశనం, సర్వనాశనం. సంసోను జీవితం మొత్తం అది ఎంత గొప్పోడండి నాయన, అంత గొప్పోడు ఇలా అయిపోయాడట అనిపిస్తుంది నాకు. అప్పుడు అతడు మొత్తం చెప్పేసాడంట. చెప్పేటప్పుడు కూడా అతను అజ్ఞానమే చెప్పాడు, జ్ఞానం చెప్పలే. ఏం చెప్పాడు తెలుసా? దేవుడు కోపం వచ్చే విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. అప్పుడు అతడు, నేను నా తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడని ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేస్తే నా బలం నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుతానని చెప్పాడు. అజ్ఞానంతో చెప్పాడు. అంటే అతని ధైర్యం ఏంటంటే, మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి, కత్తిరించినా మళ్ళీ వస్తాయి. లైక్ లివర్ ఉందా, లివరు మీరు ఎవరికైనా దానం చేశారనుకోండి, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ మీ లివర్ మీకు పూర్తిగా వచ్చేస్తుంది. గోల్డ్ ఉన్నాయి, కత్తిరిస్తే మళ్ళీ ఏమవుతాయి వచ్చేస్తాయి. పళ్ళు ఊడిపోయినా మళ్ళీ ఒకసారి వస్తాయి. ఇప్పుడు ఊడగొట్టుకోకండి, అవి చిన్నప్పుడు. ఇప్పుడు వస్తాయా? ఇంకిప్పుడు రావు. ఇప్పుడు ఊడగొట్టుకుంటే పెట్టుడు పుళ్ళు ఎట్టుకోవాలి. అవి ఏమో కొరకనాకే పని చేయవు, ఉంచుకున్న ఉపయోగం లేదు. అందానే తప్ప పెట్టుడు పళ్ళు నేను అనుకునేవాడిని. ఇది వరకు పెట్టుడు పళ్ళు ఎట్టాక మొక్కలు కొరికేచ్చాము అనుకునేవాడిని. అలాగే ఒక తెంగరావిడ అనుకుని మొక్క కొరికితే మొక్క పన్ను లోపల పోనీయంట. పనికి ఒరిజినల్లే, డూప్లికేట్ అని జాగ్రత్తగా కాపాడుకోండి. ఉంది కదా అని బరక తోమేయకండి. బరక తోమైనా కదేమి బాత్రూమ్ కుండి కాదు ఏంటి, పన్ను చాలా సున్నితంగా ఉంటుంది. జస్ట్ పెన్సిల్తో పేపర్ మీద ఎలా రాస్తాం అంత ప్రెషర్ ఉపయోగించాలి. పళ్ళు దొంకునేప్పుడు రౌండ్గా తోమాలి, కిందకి పైకి తోమాలి. మనం ఏం చేస్తాం, ఇంకిష్టం వచ్చినట్టు కుళ్ళు చేస్తాం దాన్ని. ఇంకా మొత్తం దాని మీద ఉన్న ఎనామీలు అంతా ఏమైపోద్ది, అరిగిపోద్ది. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పళ్ళు ముందు లాగేస్తున్నాను బాబు, అలాగే పొందును ఇలా అయిపోతుందని అంటాడు. ఇలా పుచ్చిపోతాయి కొంతమంది సూపర్ గడ్డి తినట్టు తినేస్తారు కానీ పళ్ళు దొంకోరు. రాత్రులు కనీసం పుక్కిలించి వీడియో ఉండదు. 2 times చేయాలి బ్రష్, చేయరు, తినేసిపోవడం. ఒకసారి చేయడమే గొప్ప. ఒక ఆయన ఒకసారి కూడా చేయడం ఒకడు. మొన్న ఒకడు అంటున్నాడు, గేదెలు దొంగకుంటే పళ్ళు మనందు దొంగకోవాలంటున్నాడు. గేదెకి నీకు తేడా లేదేంటి, గేదె గడ్డి తింటది కాబట్టి గరిగ్గా ఉంటుంది, దాని పళ్ళు తొంకక్కర్లేదు. నువ్వు గడ్డి తింటావా? దానికి నీకు పోలికేటరా నాయన. నువ్వు పళ్ళు ఏం చేయాలి, తోమాలి. కొన్ని తీసేసినా మళ్ళీ వస్తుంటాయి. అందులో జుట్టు కూడా ఒకటే, కత్తిరిస్తే ఏమవుతుంది మళ్ళీ అది సంసోను ధైర్యం. ఒకవేళ నా జుట్టు కత్తిరించినా బలం అప్పుడు పోద్ది, మళ్ళీ మొలిస్తే మళ్ళీ వచ్చేద్ది. బలం ఎందులో ఉంది? జుట్టులో ఉంది. మీరు చెప్పినట్టే బలం ఎందులో ఉంది? జుట్టులో ఉంది. జుట్టు ఏమవుద్ది? మళ్ళీ మొలుస్తుంది. అందుకే కదా మనం దేవుడికి ఏం మొక్కుంటాం. మనోళ్ళు కూడా మొక్కుతున్నారు ఈ మధ్య. గౌరీపట్నం కొండకు రండి, గౌరీపట్నం కొండ మొక్కేసిందంట ఒక ఆవిడ. గుణదల కొండ ఇంకొక ఆవిడ మొక్కేసింది. వైజాగ్ మేరీమాత గుడి మరో ఆవిడ మొక్కేసింది. నేను అడిగాను, అమ్మా ఈ చుట్టూ దేవుడు ఏం చేసుకుంటాడమ్మా? బైబిల్లో ఎక్కడైనా నీ బోడిగుండి యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఆ జుట్టు నాకు ఇచ్చేయి అని ఒక్క వచ్చిన ఉందమ్మా? ఉందా? నీ గుండు మీద కొట్ట. నీ గుండె ఎవడకాలి చెప్పు? నీకు గుండు కావాలా గుండె కావాలా? దేవుడికి గుండు కావాలా గుండె కావాలా? గుండె కావాలి. అంటే గుండె అంటే వేరే కాన్సెప్ట్ అది. నీ హృదయం వద్ద నిలబడి తడుతున్నాడు, అంతేనా? నువ్వేమెత్తావు? ఇంటికి ఎత్తావా? ఏం మనుషులంటే ఎప్పుడు మారుతారండి మనోళ్ళు? ప్రభువుకు ఉపయోగపడే ఇవ్వండి. ఇప్పుడు మీరు తలంటికలు ఎందుకు ఇస్తున్నారు? కిడ్నీలు ఇవ్వండి, బాగుంటాయి. ప్రభువా నాకు అకామగానే వచ్చేస్తే ఓ కిడ్నీ ఇచ్చేస్తాను ప్రభు, నాకు తొందరగా అకామ వచ్చేస్తే ప్రభువా ఇదిగో
ఓ కిడ్నీ నీది ప్రభా అంటావా ఎప్పుడైనా? కిడ్నీ ఇవ్వనండి, కిడ్నీ ఇవ్వనండి. ప్రభువా నా కూతురు పెళ్ళైపోతే ఈ గుండెకాయ కోసి నీ చేతులు ఇట్టేస్తాను ప్రభు, ఇచ్చేస్తావా? అవి అసలు ఇవ్వనండి. ప్రభువా నువ్వు నాకు మేలు చేస్తే ఎడం చేయి ఇచ్చేద్దామా కుడి చేయి ఇచ్చేద్దామా? ఎడం చేయి ఎందుకులే కుడిసి ఇచ్చేస్తాను ప్రభువా అంటావేటి? ఎందుకనో మళ్ళీ తిరిగి మొదలు కాబట్టి. అది దిక్కుమల చుట్టూ అయితే శుభ్రంగా తలస్నానం కూడా చేస్తాం, కానీ సుండ్రు ఉంటే పేలు ఉంటుంది, ఇది ఇచ్చేస్తారట దేవుడికి. ఆయనకు వద్దమ్మా నీ జుట్టు, ఆయనకు అక్కర్లేదు, నీ హృదయం కావాలి ఆయనకి. అడిగిందేమో ఇవ్వట, అడగందేమో ఇస్తావట. అడిగిందేమో ఎవరట, అడగంది అడగకపోయినా ఇస్తారట. ఇది ఎక్కడ వింత నాకు అర్థం కాదు. నిన్ను అడిగాడా జుట్టిమ్మని? 66 పుస్తకాలు ఎక్కడ నీ జుట్టిమ్మని ఉందా? ఉందా? ఉందంటదేమో మరి, ఇందాక వాదించింది కదా. ఉందమ్మా? నువ్వే కడపరేటమ్మా. 66 పుస్తకాల్లో ఎక్కడైనా జుట్టిమ్మని ఉందా? లేదు. కానీ 66 పుస్తకాల్లో ఏమిమ్మని ఉంది? హృదయం ఇమ్మని ఉంది. నేను చూపిస్తాను నీకు ఎన్ని కాలుతాను వచ్చినాలు. హృదయం ఇవ్వం, ఏమిస్తాం? జుట్టు ఇస్తాం. ఏం చేసుకోవాలి ఆయన? తలంటుకలు కొంటాం, ఆయన వచ్చిన వాళ్ళకి అమ్ముకోవాలి ఆయన. అంతేనా? అంతేనా కాదా? సో మొత్తం మీద ఈయన ఏమనుకున్నాడంటే మళ్ళీ మొలుస్తుంది కదా, ఉదయమైంది పనికి మాలు కూడా తినలేక చంపేస్తున్నారు ఆయన. రోజు భయంకరమైన పిపిపి సన్నాయిలాగా చెవులో జోరేగలాగా తినేస్తుంది పట్టుకొని దగ్గర కొట్టుది. చెప్పేస్తే పోలా అని చెప్పేశాడు. ఇంకా పేనం విసిగిపోయి చెప్పేశాడంట. చెప్పేస్తే ఏం చేసిందో తెలుసా? అప్పుడు ఇతర మనుష్యులలో అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారుని పిలిపించి అందంట, ఒరే నాయన ఈసారికి రండిరే. ఏముందట? ఓరు బాబు నాకు అర్థమైంది రాడు, మొత్తం చెప్పేశాడు. మామూలు అస్త్రాలు వేయలేదు రాడు మీద, భయంకరమైన ప్రేమ బాణాలు వేసాను. దెబ్బకి ఫ్లాట్ అయిపోయి ఉడికిపోయి సిరాకెత్తి చెప్పేశాడు, మొత్తం రహస్యాలన్నీ చెప్పేశాడు. ఈసారికి రండి. ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలు చేత పట్టుకుని ఆమె వద్దకు రాగా ఎక్కడ పడుకోబెట్టిందటండి? తోడ మీద పడుకోబెట్టిందటండి. తన తోడ మీద అతను నిద్రపుచ్చిందట మెల్లిగా. ఆయన నీకు మంచి ప్లేస్ ఇచ్చాను, చక్క పడుకో అని చెప్పి తొడ మీద నిద్రపుచ్చి ఏం చేసిందంట? ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలు క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. చూడండి, బలం ఎందుకు తొలగిపోయింది? జుట్టు కత్తిరించడం వల్ల, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువల్ల. ఆదాము అవ్వలు శాపగ్రస్తులైంది పండు తినటం వల్ల, ఆజ్ఞను అతిక్రమించటం వల్ల. పాయింట్ అర్థమైందిగా? ఇప్పుడు బలం పోవడానికి కారణం జుట్ట, ఆజ్ఞ. మరి ఇందాకేమన్నారు? మీరు ఏమంటారంటే పండు తిన్నందుకు ఆదాము అవ్వలు శపించబడ్డారు. పండు తిన్నందుకు కాదు, ఆజ్ఞను అతిక్రమించినందుకు. పండులో లేదు, ఎందులో ఉంది? ఆజ్ఞలో ఉంది. అంతా కూడా పండు కాదు అక్కడ ఇంపార్టెంట్, ఆజ్ఞ ఇంపార్టెంట్. మాట పోయింది అక్కడ, దేవుని మాట. మాట పోయింది. ఇక్కడ జుట్టు కాదు, దేవుని శక్తి పోయింది. అక్కడే రాయబడింది ఏమో తెలుసా? అయితే సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఏమవలేదమ్మా? తెలియలేదు. ఏం తెలియలేదు? దేవుడు వదిలేశాడని అతనికి తెలియలేదు. ఏమనుకుంటున్నాడు తింగరోడు? పాపం చుట్టుపోయింది కాబట్టి ఏం పోయింది అనుకుంటున్నాడు? బలం పోయింది అనుకుంటున్నాడు. దేవుడు వదిలేశాడు కాబట్టి బలం పోయింది. జుట్టులో లేదు బలం, ఎవరిలో ఉంది? దేవుళ్ళలో ఉంది బలం. జుట్టులో లేదు బలం, దేవుళ్ళలో ఉంది. జుట్టు పోయిందనుకు బలం పోయింది అనుకుంటున్నాడు. దేవుడు వదిలేసినందుకు ఏం పోయింది? బలం పోయింది. చదవండి. ఏం చేసే అంత బలపరాక్రమవంతుడికి ఏం తీశారట? కళ్ళు తీసేశారట. చూడు, చేజారిపోతే అవకాశం మళ్ళీ తిరిగి రాదు. కళ్ళు పోని. నెక్స్ట్, గాజాకు తీసుకొచ్చి ఎత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురుతున్నాడు. ఎంత బాధాకరం! అంతటి బలపరాక్రమవంతుడు, యోధుడు,
శూరుడు, బాహుబలము గలవాడు. చివరికి ఏమయ్యాడమ్మా? తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అందరూ అండర్లైన్ చేసుకోండి, అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టిన. దేవుడు ఎందుకు రాయించాడు తెలిసి ఈ మాట? మన బుర్ర పని చేయాలని. ఈ మాట ఎందుకు రాయించాడు? మన బుర్ర పని చేయాలని. మళ్ళీ జుట్టు ఏమైంది? మొలిచేసింది. మరి బలం వచ్చిందా? ఏమా బలం వచ్చిందా? రాలా. జుట్టు వచ్చిందా? వచ్చింది. బలం వచ్చిందా? జుట్టు వచ్చిందా? బలం వచ్చిందా? జుట్టు వచ్చిందా? మరి ఇందాక ఏమన్నారు? జుట్టులో ఉందన్నారు. మరి జుట్టులో ఉందన్నారు కదా. అందుకే బైబిల్ బాగా చదవండి. అర్థమైందా? బైబిల్ బాగా నేర్చుకోండి, బైబిల్ బాగా చదవండి. లేదా నా ప్రసంగాలు, లేదా సత్యం చెప్పేవాళ్ళ ప్రసంగాలు ఎక్కువ వినండి. వింటే మీరు పరిపూర్ణులు అవుతారు. మన ఆలోచనలు మొత్తం దేవుడి మీద ఉండాలి తప్ప వస్తువుల మీద ఉండకూడదు. మన ఆలోచనలు ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఉండాలి. మొన్న ఒక ఆవిడ ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే గుమ్మం బయట కట్టిందండి రేకు ముక్క. ఆ రేకు మీద ఏమనుంది తెలుసా? మరణాత మహిమ యంత్రం అని ఉంది. ఇదిటి యంత్రం ఏంటబ్బా అనుకున్నాను. కాసేపు చూసేసరికి ఇటమ్మ ఈ యంత్రం ఏంటి అని అడిగాను. ఇదండి ఒక ఆయన మంత్రం వేసి ఇచ్చాడని అంటుంది. ఇటు మంత్రం వేసి నీకు యంత్రం ఇచ్చాడా? ఈ యంత్రం పెట్టుకుంటే ఏమవుతుందంటే సైతాన్ రాడంది. అమ్మా ఏటి రేకు ముక్కకే సైతాన్ రాడా? సాతానుగాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నాకు మొక్కితివా ఇదంతయు నీ దగ్గర అన్నాడా లేదా? సాక్షాత్ యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. తర్వాత అటు ఇటు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాడట? పరలోకం కూడా వెళ్ళాడటాడు. అక్కడ యోబు గురించి డిస్కషను. నా సేవకుడైన యోబును చూచితివా అన్నాడు. ఇప్పుడు కూడా ఉంటాడు, ఎక్కడెక్కడ ఉంటాడు. ఎందుకు ఉంటాడు అనుకుంటున్నావు? నీ హృదయంలో విత్తబడుతున్నది వాడు ఏం చేస్తాడట? ఎత్తుకుని పోతాడంట. దొంగోడాడు. ఆడు మనల్ని ఏం చేయలేడు. మీరు సాతానికి భయపడకండి. సాతానును యేసుక్రీస్తు మన కాళ్ళ కింద ఏం చేస్తానన్నాడు? శీఘ్రముగా చితక దొక్కిస్తానన్నాడు. అది ఆడి పవరు. మనల్ని ఏం చేయలేడాడు. అపవాది మనల్ని ఏమీ చేయగలిగిన వాడు కాడు. మన శక్తి గొప్పదా? అపవాది శక్తి గొప్పదా? మరి నేనైతే అపవాదికి భయపడను. నేను ఎందుకు భయపడినంటే నా వెనకున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, బలవంతుడు. నా వెనక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నా వెనక యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తుని అపవాది ఏమీ చేయలేడు. ఆయన అపవాదిని ఓడించినవాడు, అపవాది బలమును గెలిచినవాడు. అందుకే అపవాదిని గెట్ అవుట్ అనాలి తప్ప మీరు అపవాదికి భయపడకూడదు. యంత్రాలు మంత్రాలు కట్టుకుంటే మంత్రాలకు చింతకాయలు రాలవు. అర్థమైందా? దేవుని శక్తి నీలో ఉంటే ఏ రేకు ముక్క అవసరం లేదు. నా విశ్వాసం, మనందరి విశ్వాసం అదే. నీలో ఏముండాలి? దేవుని శక్తి ఉండాలి, దేవుని బలం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. అపవాది నేను మొట్టడానికి కూడా ఏమవుతాడు? భయపడతాడు. భయపడాలి. ఎందుకంటే నీ చుట్టూ దూతల కంచె వేయబడి ఉంది. దేవుని ఆత్మ కలిగిన వారి చుట్టూ దేవుని దూతల కంచె ఉంటుంది. అపవాది వాళ్ళని తాకలేడు. మీకు ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా? సాతాను మనల్ని తాకాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. పాయింట్ అర్థమైందా? దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా అపవాది మనల్ని ఏమీ చేయలేడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే వాడు ఏదైనా చేయగలడు. ఇప్పుడు దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాక మనల్ని అప్పగిస్తాడు అపవాదికి? అప్పగించడు. అందుకని అపవాదికి మనం అంటే భయం. అందుకని అపవాదిని ఎదిరించుడి ఉందా లేదా బైబిల్లో? ఉందా లేదా బైబిల్లో? అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని ఉంది బైబిల్లో. భయపడకండి. అపవాదిని ఏం చేయాలట? ఎదిరించండి. గెట్ అవుట్ శాటన్ అని చెప్పాలి తప్ప అయ్య బాబాయ్ సైతానే అనకూడదు. ఆడెంత, ఆడు బతికెంత, ఆడు దోతాడు. ఆడు మనల్ని ఏం చేయలేడు. మనం దేవుని పిల్లలం, దేవుని స్వరూపం కలిగిన వాళ్ళం, దేవుని పోలిక కలిగిన వాళ్ళం, దేవుని శక్తి కలిగిన వాళ్ళం మనం. అర్థమైందా? పిరికితనము గల ఆత్మ కాదు మనది. ఏ ఆత్మ? శక్తి గల దేవుని ఆత్మ. పిరికితనం గల ఆత్మ లేదు మనలో, శక్తి గల దేవుని ఆత్మ ఉంది మనలో. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, తల వెంట్రుకలు మొలిచాయి కానీ ఏం రాలేదమ్మా? బలం రాలేదు. వెంట్రుకలు వచ్చేసినాయి, మామూలుగా వచ్చేసినాయి. ఇదివరకు ఎలా ఉండేవో అలాగే వచ్చేసినాయి. కానీ ఇది వరకు ఉన్న బలం ఇప్పుడు అతనికి రాలేదు. అప్పుడు ఏమైందో చూడండి. 26వ వచనం చూడండి. సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లా, నేను
ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను కళ్ళు తెరుచుకుని వాడై, బుద్ధి వచ్చిన వాడై, జ్ఞానం కలిగిన వాడై ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అసలు సిసలైన దారిలోకి వచ్చాడు. అప్పటికే కళ్ళు పోయాయి, అప్పటికే బలం పోయింది. ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదు. జుట్టు మాత్రం అట్టనే ఉంది. జుట్టు చాలా పెరిగిపోయింది, తిరిగి వచ్చేసింది. కానీ జుట్టు తిరిగి వచ్చేసింది, కానీ ఏం రాలేదు, బలం రాలేదు. అప్పుడు అర్థమైంది అతనికి, నా జుట్టులో లేదు బలం, నా దేవుని ఆత్మలో ఉంది బలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జుట్టులో లేదు నా బలం, ఎక్కడుంది? దేవుని ఆత్మలో ఉంది నా బలం. మీ బలం ఎక్కడుంది చెప్పండి? మీ బలం ఎక్కడ? కొంతమంది అంటారు మా ఆయనే నా బలం అండి. కొంతమంది అంటారు మా ఆవిడే నా బలం అండి. కొంతమంది అంటారు నా ఉద్యోగమే నా బలం అండి, మా భూములే మా బలం అండి, మా ఆస్తులే మా బలం అండి, మా అంతస్తులే మా బలం, నా జనం నా బలం, నా పదవి నా బలం, నా గుర్రాలు నా బలం, నా రథాలు నా బలం. తప్పయ్యా, తప్పయ్యా. ఏమనాలి? నా దేవుడే నా బలం. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎస్, నా దేవుడే నా బలం. అది విశ్వాసి చెప్పాల్సిన మాట, ఇంకేం చెప్పకు. సంసోను బుద్ధి తెచ్చుకున్నాడు. ఆయన అంటున్నాడు ఇప్పుడు, చదవండి ఎంత బాగుందో. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. వావ్, ఎంత అద్భుతం అంటే బలం ఎక్కడుందో అర్థమైపోయింది ఆయనకి. ఇన్ని సంవత్సరాలు నుంచి బైబిల్ చదువుతున్నా మనకు అర్థమై సావలేదు. బలం ఎక్కడుందో సంసోనికి లాస్ట్లో అర్థమైందా లేదా? అర్థమైంది. జుట్టు వచ్చేసిందని ఆనందపడలా. ప్రభువా జుట్టులో ఏమీ లేదు, ఇది వచ్చింది కానీ ఇందులో లేదు బలం. ప్రభువా ఈ ఒక్కసారికి నన్ను మరలా బలపరచు తండ్రి. ఇన్నాళ్ళు నువ్వే నన్ను బలపరిచావు, నేను గుర్తించలేకపోయాను. ఇన్నాళ్ళు నువ్వే నాకు శక్తినిచ్చావు, నేను గుర్తించలేకపోయాను. ఇన్నాళ్ళు నాకు తోడుగా నువ్వే ఉన్నావు, ఇప్పుడు నన్ను ఎడబాసావు. నీ ఆత్మ నన్ను ఎడబాసింది. నీ ఆత్మ చేతే నేను ఇన్ని శూర కార్యాలు చేశాను. నీ ఆత్మ వల్లే నేను సింహాన్ని చీల్చాను. నీ ఆత్మ వల్లే 1,000 మందిని పచ్చి గాడిద దవడ ఎముకతో చంపాను. నీ ఆత్మ వల్లే 300 నక్కలు పట్టుకున్నాను, వాటి తోకలకు నిప్పెలిగించి ఫిలిస్తీన్ల పంట పొలాల మీదకు వదిలేయగలిగాను. ఇవన్నీ నీ ఆత్మ వల్ల చేసిన కార్యాలు తప్ప నా శక్తి వల్ల చేసిన కార్యాలు కావు తండ్రి. నీ ఆత్మ ద్వారా నేను ఏదైనా చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి. ఏడుస్తున్నాడు, నన్ను క్షమించు తండ్రి. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న స్తంభముల మధ్యలో ఒకదాని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులు చనిపోదుముగాకని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడిన మరణకాలమున అతడు చంపిన శవముల లెక్క, జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. శక్తి తిరిగి వచ్చేసింది, ప్రాణం పోయింది. దేవుణ్ణి మహింపరిచి చచ్చిపోయాడు. చివరిలో సత్యం తెలుసుకున్నాడు. మరి మీరేనా ఇప్పటికైనా తెలుసుకోగలిగారా? ఏం తెలుసుకోగలిగారు? శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. సో ఆ శక్తిని నమ్ముకోండి, ఆ బలాన్ని నమ్ముకోండి. మీ బలాన్ని కాదు, మీ శక్తిని కాదు, మీ చుట్టూని కాదు. ఇంక రేపు పొద్దున ఎప్పుడైనా ఎవరైనా అడిగితే సంసోను బలం ఎక్కడుందంటే ఏం చెప్తారమ్మా కడపరెడ్డమ్మ గారు? ఏం చెప్తారు మీరు అందరూ? చెప్పాలి. సంసోను బలం ఎక్కడుంది? మళ్ళీ చెప్పండి.
అది ఈసారి ఎవరు అడిగినా అదే చెప్పండి. మీ బలం ఎక్కడుంది? ఇంకెక్కడ లేదు కదా. మంచిది. మీ బలం కూడా ఎక్కడుంది? దేవునిలోనే ఉంది. దేవుడే నీ బలం, దేవుడే నీ ధైర్యం, దేవుడే నీ శక్తి. అందుకే అన్నాడు, నా శైలము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కన్నీ నీవే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. అది విశ్వాసం అంటే. అంటారా ఆ మాటకి మీదట? అంటారా? జీవము గల దేవుని సంఘంలో ఆ మాటలే వినపడాలి మీదట. ఏం వినపడాలి? మా బలము దేవుడే, మా జోసఫ్ రెడ్డి గారి బలం దేవుడే, మా శారా గారి బలం, మా విజయప్రసాద్ రెడ్డి గారి బలం, మీ అందరి బలం, మనందరి బలం అది. ఇక మీదట మనందరి బలం ఎవరు? ఎప్పుడేటి ఇక మీదట ఇంతవరకు కూడా ఆయనే. కానీ మనం కాసేపు జుట్టు అని, కాసేపు డబ్బు అని, కాసేపు భూమి అని, కాసేపు ఆందం అని, కాసేపు ఆస్తి అని, కాసేపు శక్తి అని, కాసేపు జనం అని, ఇలాగ ఎటో పోతున్నాం. కాసేపు బ్యాంక్ బ్యాలెన్స్ అని. అర్థమైందా? ఇంకేమీ కాదు. మన బలం ఎవరు? దేవుడు అట్టి ధన్యత మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాశక్తివంతుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, ఈ చివరి సందేశం ఎంతో దీవెనకరంగా మీ పిల్లలకు మార్చినందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరితో సూటిగా మాట్లాడారు, అందును బట్టి స్తోత్రం. ఇంకా జీవంగల దేవుని సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి. కువైట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలను, ప్రతి అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి. జోసఫ్ అన్న కుటుంబాన్ని, షారాక్ని, వారితో పాటు ఉన్న సంఘ సభ్యుల్ని, ఇక్కడ ఉన్న సేవకుల్ని, వారితో పాటు పరిచర్య చేస్తున్న సేవకుల్ని, జరగబోయే పరిచర్యని ఇంకా ఘనంగా జరిగించండి తండ్రి. ప్రభు, మేమందరము ఏకమై ఈ వారం రోజుల పాటు, 10 రోజుల పాటు మిమ్మల్ని మహిమపరిచాం. ప్రభు, నన్ను ఇక్కడ రప్పించిన కుటుంబాలని, ప్రభు నా కోసం కష్టపడిన కుటుంబాలని, నాకు పరిచర్య చేసిన కుటుంబాలని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు, మీ పని కొరకు సహకరించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో కట్టండి, నిలబెట్టండి. రేపు జరగబోతున్న నా ప్రయాణంలో తోడుగా ఉండండి. మీ సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.